హాయ్ హలో నమస్తే, ఎలా ఉన్నారు అందరూ? చలి చాలా ఎక్కువగా ఉంది కదా. మాకైతే ఇంకా చాలా ఎక్కువగా ఉందండి. చాలా చలిగా ఉంది కాబట్టి ఎప్పుడు కూడా ఏదైనా వేడివేడిగా తినాలి, వేడివేడిగా తాగాలి అనిపిస్తూ ఉంటుంది కదా. చలికాలంలో మాత్రం ఖచ్చితంగా సూప్ తాగాలని చాలా మంది అనుకుంటూ ఉంటారు కదండి. నాకైతే ఈ చలికాలంలో సూప్స్ తాగాలంటే చాలా ఇష్టము. బ్రేక్ఫాస్ట్ కూడా మానేసి సూపులు తాగాలనిపిస్తుందండి. ఇంట్లోనే మనము ఎక్కువ ప్రోటీన్స్ విటమిన్స్ ఉండేలాగా ఇలా హెల్దీగా బ్రేక్ఫాస్ట్కి ఇలా సూప్ చేసుకొని తాగేయండి. ఒక బౌల్ ఫుల్ సూప్ తాగండి, అసలు టిఫిన్ తినాలి అనిపించదండి, అంత ఫుల్ అయిపోతుంది అనమాట. హెల్దీగా డైట్ చేయాలనుకున్నప్పుడు ఇలాంటి మంచి మంచి సూప్స్ ప్రిపేర్ చేసుకొని తాగండి. మనకి కడుపు ఫుల్గా ఉంటుంది, కావలసిన బెనిఫిట్స్ అన్నీ కూడా వస్తాయి. మరి మిస్ చేసుకోకుండా ఇంత మంచి టేస్టీ అండ్ హెల్దీ సూప్ మీరు కూడా ప్రిపేర్ చేసుకోవాలనుకుంటున్నారా? మరి ఇంకెందుకండి ఆలస్యం, లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదామా? స్టవ్ వెలిగించుకొని ఇందులోకి పావు కప్పు ఎర్ర కందిపప్పు, పావు కప్పు మనం రెగ్యులర్గా వాడేటువంటి నార్మల్ కందిపప్పు, పావు కప్పు పెసరపప్పు, మూడు కూడా ఈక్వల్గా వేసేసుకొని లో టు మీడియం ఫ్లేమ్ అడ్జస్ట్ చేసుకుంటూ వీటిని బాగా దూరగా వేయించుకోవాలి. మంచి అరోమా వస్తుంది మనకి ఫ్రై అయితే, అప్పుడే అంతవరకు బాగా వేయించుకోవాలి. హై ఫ్లేమ్లో మాత్రం పెట్టుకోకండి, ఇలా లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టేసి ఫ్రై చేసుకోండి. మంచి అరోమా వస్తుందండి, కలర్ కూడా చేంజ్ అవుతున్నాయి కదా. ఇప్పుడు ఇందులోకి మిరియాలు ఒక 1 టేబుల్ స్పూన్ యాడ్ చేసుకోండి. ఎండుమిర్చి ఒక 6 నుండి 8 వరకు మీరు తినేటువంటి కారాన్ని బట్టి యాడ్ చేసేసుకోండి. అలాగే కొద్దిగా కరివేపాకు కూడా యాడ్ చేసేసుకొని బాగా ఫ్రై చేసుకుందాము. కరివేపాకు కొద్దిగా డ్రై అయ్యేంత వరకు ఫ్రై చేసుకుందాము. చూడండి, కరివేపాకు కూడా డ్రై అవుతుంది కదా. ఇప్పుడు ఇందులోకి ఒక 2 టీ స్పూన్స్ జీలకర్ర యాడ్ చేసుకుందాము. జీలకర్ర కూడా డైజెషన్కి చాలా మంచిది కదా. ఒక 2 స్పూన్లు యాడ్ చేసుకోండి, టేబుల్ స్పూన్ కాదు, టీ స్పూన్స్. టేబుల్ స్పూన్ అయితే ఒకటి యాడ్ చేసుకోండి చాలు. జీలకర్ర తొందరగా ఫ్రై అవుతుంది కాబట్టి చివరిలో వేసుకుంటే మనకి మాడకుండా ఉంటుంది. స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత ఇలా కొంచెం వేడిగా ఉన్నప్పుడే ఇందులోకి కొద్దిగా సాల్ట్ యాడ్ చేసుకోండి. ఇప్పుడు కొద్దిగా వేసుకోండి, మళ్ళీ సూప్ ప్రిపేర్ చేసేటప్పుడు కూడా సాల్ట్ వేసుకుంటాము. అలాగే ఒక 1 టీ స్పూన్ పసుపు యాడ్ చేసుకోండి. పసుపు వీలైతే ఎంత మంచిది యాడ్ చేసుకోండి. మీకు వీలైతే పసుపు కొమ్మలు తెచ్చి ఆడించింది వేసుకోండి, ఇంకా చాలా మంచిది. ఎందుకంటే మనం తాగుతాం కదా సూప్లో, కాబట్టి హెల్త్ వైజ్ మంచిది. ఈ చలికాలంలో దగ్గు జలుబు రాకుండా కూడా ఉంటుంది. ఈ వేడికి అది పచ్చివాసన లేకుండా పోతుందన్నమాట. ఇలా వేడిగా ఉన్నప్పుడే వేసేస్తే. అన్నీ చల్లారిపోయాయి, మిక్సీ జార్లోకి యాడ్ చేసుకున్నాం. ఇప్పుడు దీన్ని బాగా మెత్తగా పౌడర్ చేసేసుకుందాము. చూసారండి, ఇలా బాగా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఇది ఇప్పుడు కొంచెం వేడిగా ఉంటుంది కదా. చల్లారిన తర్వాత గాజు సీసాలో స్టోర్ చేసుకున్నారనుకోండి, మనకి ఎప్పుడు సూప్ తాగాలనిపిస్తే అప్పుడు ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని ఇందులోకి మనం ఇందాక గ్రైండ్ చేసుకున్నటువంటి పౌడరు 1 స్పూన్ యాడ్ చేసుకోండి. అలాగే 1 స్పూన్ వచ్చేసి రాగి పిండి కూడా మొలకలు పెట్టి నేను ఆడించుకున్నాను పిండి. ఇలా చేసుకుంటే మనకి ప్రోటీన్స్ చాలా ఎక్కువగా వస్తాయండి. దీంతో సంగటి చేసుకోవచ్చు మనము. ఇప్పుడు ఈ పిండిలోకి ఒక 1/2 గ్లాస్ వాటర్ యాడ్ చేసి ఉండలు లేకోకుండా కలిపి పక్కన ఉంచేసుకుందాము. ఇలా ఉండలు లేకోకుండా కలిపేసి పక్కన పెట్టేసుకుందాము. అలాగే సూప్ కోసం మీకు కావాల్సిన వెజిటబుల్స్ ఇలా సన్నగా కట్ చేసి పెట్టేసుకోండి. బఠానీస్ స్వీట్ కార్న్ అయితే కట్ చేయాల్సిన పని లేదు. పచ్చిమిర్చి, అలాగే నేను వచ్చేసి ఇక్కడ మష్రూమ్స్, క్యాప్సికమ్ ఇలా సన్నగా కట్ చేసి పెట్టేసుకున్నాను. అల్లం వెల్లుల్లి కూడా ఇలా సన్నగా తురిమేసి పెట్టేసుకోండి. ఇప్పుడు ఇంకా సూప్ ప్రిపేర్ చేసుకుందాము. స్టవ్ వెలిగించి కడాయి పెట్టేసుకొని 1 టీ స్పూన్ ఆయిల్ యాడ్ చేసుకోండి. ఆయిల్ ఎక్కువ ఏమీ అవసరం లేదు. సూప్కి ఆయిల్ ఎంత తక్కువ యాడ్ చేసుకుంటే అంత హెల్త్కి మంచిది. ఆయిల్ వేడెక్కిన తర్వాత సన్నగా తురుముకున్నటువంటి అల్లం వెల్లుల్లి యాడ్ చేసుకోండి. ఫస్ట్ ఇవి బాగా ఫ్రై చేసుకున్నాము. ఇవి ఇలా చక్కగా వేగిన తర్వాత మనం కట్ చేసుకున్న వెజిటబుల్స్ అన్నీ యాడ్ చేసుకున్నాం.
వెజిటబుల్స్ అనేది మీ చాయిస్ అండి, మీ దగ్గర ఏ ఉంటే యాడ్ చేసుకోవచ్చు. ఇది బఠానీ సీజన్ కాబట్టి బఠానీ కంపల్సరీగా వాడుకోండి, ప్రోటీన్స్ ఎక్కువగా ఉంటుంది. క్యారెట్ ఎలాగో ఇంట్లో ఉంటుంది. స్వీట్ కార్న్ కూడా ఇప్పుడు మంచి సీజను. ఇప్పుడు సీజనల్ వైజ్గా దొరికేలా వెజిటబుల్స్ అన్నీ వేసేసుకోండి. మీకు ఏ వెజిటబుల్స్ ఇష్టమో అవన్నీ కూడా యాడ్ చేసేసుకోండి. వెజిటబుల్స్ ఎంత యాడ్ చేసుకుంటే సూప్ అంత హెల్తీగా ప్రిపేర్ అవుతుంది కదా. ఇవి కూడా ఎక్కువ ఫ్రై చేసుకోకూడదు, ఒక 50% మాత్రమే ఫ్రై చేసుకోవాలి. ఇందులో మనము క్యారెట్ అలాగే స్వీట్ కార్న్ రెండు కూడా పచ్చిగా తినేసేయచ్చు, అంత బాగుంటాయి కదా. క్యాప్సికమ్ బఠానీ ఎక్కువగా ఫ్రై అవ్వాల్సిన అవసరం కూడా లేదు కదండి. మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండాలి. చూసారా, 1 టీ స్పూన్ ఆయిలే సరిపోతుంది మనకి, ఆయిల్ ఎక్కువగా అవసరం లేదు దీనికి. వెజిటబుల్స్ అన్నీ కూడా బాగా ఫ్రై అయిపోయాయి కదా. ఇప్పుడు ఇందులోకి వాటర్ యాడ్ చేసుకున్నాం. మీకు ఈ సూప్ ఎంత కావాలో దాన్ని బట్టి వాటర్ యాడ్ చేసుకోండి. వాటర్ యాడ్ చేసుకున్న తర్వాత ఇందులోకి ఒక 1/2 టీ స్పూన్ మిరియాల పొడి. మనం ఇంతకుముందు కూడా పౌడర్లోకి యాడ్ చేసాం కదా మిరియాలు. అయినా ఇప్పుడు చలికాలం కదా, దగ్గు జలుబు రాకుండా ఉండాలంటే ఇలా కొంచెం ఫ్లేవర్ ఎక్కువ యాడ్ చేసుకోండి. గొంతుకు చాలా హాయిగా ఉంటుంది తెలుసా. నాకైతే చాలా ఇష్టం అండి. మీకు ఇష్టం ఉంటే యాడ్ చేసుకోండి, లేకపోతే స్కిప్ చేసేసేయండి. మనం పౌడర్లో కూడా యాడ్ చేసాం కదా సాల్ట్, ఇప్పుడు కూడా కొద్దిగా యాడ్ చేసుకోండి రుచికి సరిపడా. మూత పెట్టేసుకొని వాటర్ బాయిల్డ్ అవ్వాలి. వాటర్ బాయిల్ అవుతున్నాయి కదా, కనిపిస్తుంది. ఇప్పుడు వాటర్ బాయిల్ అయ్యేటప్పుడు మనం ఇందాక కలిపెట్టేసుకున్నాం కదా రాగి పిండి, మనం ప్రిపేర్ చేసుకున్న పౌడర్ రెండు కూడా ఒకసారి మళ్ళీ ఇలా బాగా కలిపేసి యాడ్ చేసేసుకుందాం. ఇప్పుడు ఈ పిండి అంతా కూడా పచ్చివాసన పోయేంత వరకు ఉడికించుకోవాలి. మామూలుగా సూప్లోకి అయితే మనం మళ్ళీ కార్న్ ఫ్లోర్ అది ఇది యాడ్ చేస్తుంటాం కదా, దీనికి ఏమీ అవసరం లేదండి. ఈ పౌడరే సరిపోతుంది అనమాట. చాలా అంటే చాలా హెల్దీ సూప్ ఇది. ఇప్పుడు ఇది బాగా మరిగించుకోవాలి. మధ్య మధ్యలో ఇలా కలుపుకుంటూ ఉందాము. ఇలా చేసుకొని ఒక కప్పు ఫుల్ తాగామనుకోండి, అసలు బ్రేక్ఫాస్ట్ కూడా అవసరం లేదు, అంత కమ్మగా ఉంటుంది అసలు. ఒక 3 to 4 minutes మరిగించుకుంటే సరిపోతుంది. పిండి అంతా బాగా ఉడికిపోతుంది. కందిపప్పు అవన్నీ అయితే మనం వేయించాం కాబట్టి ఎక్కువసేపు బాయిల్ అవ్వాల్సిన అవసరం లేదు. రాగులు కూడా మనము మొలకెత్తించి చేసుకున్నాం కాబట్టి ఇంకా చాలా మంచిది. కావాలంటే ఇప్పుడు ఒకసారి సాల్ట్ సరిపోయిందా లేదా అని చెక్ చేసుకోవచ్చు. ఒకవేళ తక్కువ వచ్చిందనుకోండి మళ్ళీ యాడ్ చేసుకోండి. బాగా ఉడికిపోయిందండి సూపు. ఇలా ఒక 4 minutes అలా ఉడికించుకుంటే మనకి చక్కగా ఉడికిపోతుంది కదా. చివరిగా మనకి సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర యాడ్ చేసుకుంటే ఫ్లేవర్ బాగుంటుంది. కొత్తిమీర కూడా హెల్త్కి చాలా చాలా మంచిదని చాలాసార్లు చెప్పాను కదా. నేనైతే వీలైనంత వరకు కొత్తిమీర అన్నిట్లో వేసేసుకుంటూ ఉంటాను. ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసుకొని సర్వ్ చేసేసుకోవడమే. ఇలా వేడివేడిగా తాగితే గొంతుకి నిజంగా ఎంత హాయిగా ఉంటుందంటే చెప్పలేనండి. ఒకసారి మీరు కూడా అనుభవిస్తే తెలుస్తుంది అసలు. ఇంకా సర్వ్ చేసేసుకుందాం. ఇలా వేడివేడిగా సర్వ్ చేసుకుంటే సూపరు సూపర్. ఎప్పుడు తాగుదామా అనిపిస్తుంది తెలుసా అసలు. సూప్స్ అంటే ఈ సీజన్లో ఎవరికి ఇష్టం ఉండవు కదా. పైన కొద్దిగా కొత్తిమీర వేసేసుకుందాం. ఎంత కలర్ఫుల్గా ఉంది కదా. ఇలా వెజిటబుల్స్ కూడా ఎక్కువగా తీసుకుంటూ తాగండి. సూప్ చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. మరి సూప్ చూస్తుంటే ఎప్పుడెప్పుడు తాగేద్దాం అన్నంత టెంప్టింగ్గా ఉంది కదండి. ఇలా పౌడర్ చేసి పెట్టేసుకోండి, మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు ఈ సూప్ ప్రిపేర్ చేసుకోవచ్చు. వెజిటబుల్స్ ఇవే వేయాలని రూల్ ఏం లేదు, మనకి ఏ వెజిటబుల్స్ కావాలంటే వేసుకోవచ్చు. ఈ సూప్ చూస్తుంటే ఎప్పుడెప్పుడు తాగేద్దాం అనిపిస్తుంది తెలుసా. గొంతులో ఎంత హాయిగా ఉంది తెలుసా అండి. నిజంగా అంటే సూపర్గా ఉంది అసలు. ఇలా వేడివేడిగా తాగుతుంటే ఎంత హాయిగా ఉంది. చాలా మంచి హెల్దీ సూప్ తెలుసా, అస్సలు మిస్ చేసుకోవద్దు. ఖచ్చితంగా ఒకసారి ట్రై చేయండి.
ఇందులో మనకి హై ప్రోటీన్స్ అన్నీ కూడా ఉన్నాయి కదా. మనకి 3 రకాల పప్పు దినుసులు యాడ్ చేసాం కదండి, హై ప్రోటీన్స్. మళ్ళీ ఇందులో వెజిటబుల్స్ అన్నీ ఉన్నాయి, మనకు కావాల్సిన ప్రోటీన్స్ అన్నీ వస్తుంది, అలాగే విటమిన్స్ అన్నీ కూడా వచ్చేస్తాయి అన్నమాట. మార్నింగ్ ఈ సూప్ తాగారంటే చాలా, మనకి బ్రేక్ఫాస్ట్ కూడా అవసరం లేదు, అంత హెల్దీగా అంత స్టమక్ ఫుల్లీగా ఉంటుంది అనమాట. మార్నింగ్ ఈ సూప్ తాగారనుకోండి బ్రేక్ఫాస్ట్ కూడా అవసరం లేదు. హెల్దీగా డైట్ చేయాలనుకునే వారికి ఇది ఒక మంచి సూప్ అండి, చాలా చాలా బాగుంటుంది. హెల్దీగా డైట్ చేయాలనుకుంటున్నారా, ఖచ్చితంగా ఈ సూప్ ప్రిపేర్ చేసుకోండి, అంత బాగుంది టేస్ట్. ఇలా తాగుతుంటే వేడివేడిగా అలా పోతూనే ఉంది లోపలికి, తెలుసా. చాలా సింపుల్ కదండి, మన ఇంట్లో ఒక 2-3 రకాల వెజిటబుల్స్ ఉంటే చాలు, ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఈ పౌడర్ ఇంట్లో ఇలా ప్రిపేర్ చేసి పెట్టేసుకోండి, మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు సూప్ ప్రిపేర్ చేసుకోవచ్చు. ఏముంది, ఎంత ఈజీ కదా. 1 స్పూన్ ఈ పౌడరు, 1 స్పూన్ రాగి పిండి వేసేసి మనం కలిపేసి వెజిటబుల్స్ అన్ని ఉడికిన తర్వాత వాటర్ వేసేస్తే అయిపోతుంది. చాలా అంటే చాలా ఈజీ అండ్ హెల్దీ కదా. మరి నచ్చిందా మీకు కూడా? నచ్చినట్లయితే ఇంకెందుకు ఆలస్యం, వెంటనే ట్రై చేయండి. ట్రై చేశాక ఎలా వచ్చిందో కమెంట్ రూపంలో షేర్ చేస్తూ ఉండండి. వీడియోని హైప్ చేయడం అస్సలు మర్చిపోదండి. చాలా మంది వీడియోస్ చూస్తున్నారు కానీ లైక్ చేయడం లేదు, హైప్ చేయడం లేదండి. లైక్ చేసి హైప్ చేసినట్లయితే మన వీడియో ఇంకా చాలా మందికి షేర్ అవుతుందన్నమాట. తప్పకుండా ఈ హెల్ప్ చేయండి అందరికీ కూడా ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. మరి ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ మీ ముందు ఉంటాను. థ్యాంక్ యూ ఫర్ ద వాచింగ్.